హాయ్ అండి, ఈ వీడియోలో అయితే మంచి టేస్టీ క్విక్గా రెడీ అయిపోయే ఎగ్ రైస్ రెసిపీ చూపిస్తాను. మీరు రెగ్యులర్గా చేసుకునే ఎగ్ రైస్ అయితే కానే కాదు, డిఫరెంట్గా స్పైసీగా చాలా చాలా హెల్తీ వేలో టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ అయితే ఒక 4 ఎండుమిరపకాయల్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి అవి యాడ్ చేసుకునేటప్పుడు దాంతోపాటు కాస్త వాటర్, పొట్టు తీసిన ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయలు, చిన్న అల్లం ముక్కని కాస్త ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని వీటన్నిటిని ఈ విధంగా మిక్సీలో స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంత జీలకర్ర వేసి అది వేగిన తర్వాత ఉల్లిపాయని పొడవాటి ముక్కలుగా కట్ చేసి ఒక కంప్లీట్ ఉల్లిపాయని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసి చక్కగా మనకు ఆనియన్ అయితే ఈ విధంగా లైట్గా రంగు మారి పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఇందులోకి మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. మీ చాయిస్ అండి, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్ మరియు క్యాప్సికమ్ అయితే యాడ్ చేశాను. సో దీంతో పాటు కరివేపాకు వేసేసి చక్కగా పసుపు ఒక పావు టీ స్పూన్ అంతా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మీరు రైస్ ఎంతైతే యాడ్ చేసుకుంటారో దానికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిపి ఈ వెజిటేబుల్స్ మనకు సగానికి సగం కుక్ అయిపోవాలి. అలాగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కారం అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారంని యాడ్ చేసేసుకొని ఈ కూరగాయలతో పాటే కారంని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకునే ప్రాసెస్లోనే ఈ కారంలోని పచ్చివాసన పోయి మంచిగా కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అయిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక సైడ్కి లైట్గా ప్యాన్లో ఇలా జరిపేసి ఈ ప్లేస్లో ఆయిల్ కొంచెం వచ్చి ఉంటుంది కదా, అక్కడ ఒక 2 ఎగ్స్ని కొట్టి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్స్ పైన మనము లైట్గా ఫ్రెష్గా దంచిన మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకు అస్సలు నీసు వాసన ఉండదన్నమాట. లైట్గా సాల్ట్, ఈ 2 యాడ్ చేసి కాసేపు వెయిట్ చేసి కొంచెం మనకు వైట్గా చేంజ్ అవుతుంది కదా ఎగ్, అలా వచ్చిన తర్వాత దీన్ని కొంచెం కొంచెం కలుపుతూ మొత్తం మనకు స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఏ విధంగా అయితే బుర్జీలాగా చేసేసుకుంటామో ఆ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు ఉడికించుకున్న నార్మల్ రైస్ యాడ్ చేసుకున్నానండి, సోనా మసూరా రైస్. దీంతో పాటు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడు బాగా రైస్ మొత్తానికి కలిసిపోవాలండి, ఆ విధంగా మిక్స్ చేసేసుకోండి. అంతే అనమాట. జస్ట్ 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుకుంటే సరిపోతుంది. టేస్టీగా మన ఎగ్ రైస్ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేశారంటే తప్పకుండా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు, అంత బాగుంటుంది. సో ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.